టీవీఎస్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన టీవీఎస్ ఆర్బిటర్లో చాలా టెక్నికల్ ఫీచర్స్ అనేవి దీంట్లో ఇన్బిల్డ్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. యాంటీ థెఫ్ట్ అలారంతో పాటు హిల్ హోల్డ్ అసిస్ట్ అని ఒక కొత్త ఫీచర్ దీంట్లో ఇన్బిల్డ్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో టోయింగ్ అలర్ట్స్, క్రాష్ అలర్ట్స్, ఫాల్ అలర్ట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఇంకా బ్యాటరీ యొక్క ఛార్జింగ్ స్టేటస్ అనేది మనం త్రూ యాప్ ద్వారా చూసుకోవచ్చు. అలాగే నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో రివర్స్ మోడ్ ఉంటుంది, అలాగే రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇలా చాలా ఫీచర్స్తో మనకి ఈ స్కూటీని అయితే డిజైన్ చేశారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియన్ మార్కెట్లోకి థర్డ్ ఈవీ వెహికల్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఆల్రెడీ మనకి టీవీఎస్ నుంచి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అయితే ఉంది, అలాగే నెక్స్ట్ టీవీఎస్ ఎక్స్ అనే వెహికల్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు థర్డ్ మనకి టీవీఎస్ ఆర్బిటర్ అనేది ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. సో ఈ టీవీఎస్ ఆర్బిటర్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, అలాగే దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ స్కూటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. ఫైనలీ హెరిటేజ్ మనకి టీవీఎస్ ఆర్బిటర్ స్కూటీ అనేది చూడడానికి లైవ్ లో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఒక వేరియంట్ మాత్రమే అవైలబిలిటీ తీసుకొచ్చారు, అలాగే 6 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. ప్రెసెంట్ మీరు చూసేది నియాన్ కలర్ అనమాట. అలాగే ఇంకా ఇక్కడ బ్లూ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది, కాపర్, టైటానియం, సిల్వర్, ఇలా మనకి 6 కలర్స్లో మనకి ఈ స్కూటీ అనేది అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. ఇక మనం దీని యొక్క వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ విండ్షీల్డ్ అనేది గ్లాస్ బోర్డుతో ఆఫర్ చేశారని చెప్పొచ్చు. కొంచెం పెద్దగా అయితే ఉంది. అలాగే టాప్లో ఇక్కడ ఐక్యూబ్లో ఏవైతే మిర్రర్స్ చూసామో సేమ్ మిర్రర్స్ అనేవి ఇక్కడ కూడా ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అనేది ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది. అలాగే కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది, ఆర్బిటర్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ కింద టీవీఎస్ హార్స్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే కింద చూసుకుంటే ఇక్కడ ఒక ఎల్ఈడి స్ట్రిప్ లైట్ కనిపిస్తుంది కదా, ఇది మనకి డిఆర్ఎల్ ప్లస్ టర్న్ బ్లింకర్స్ అని చెప్పొచ్చు. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. అండ్ ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో హెడ్ లైట్ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. మనకి నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి బాగా అయితే ఉంటుంది. అండ్ కింద మనకి డిఆర్ఎల్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు. సో ఇది కూడా మనకి కొంచెం యూనిక్ టైప్ లో మనకి దీని అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే సైడ్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ఇన్బిల్ట్ అయితే చేశారు. అలాగే ఈ స్కూటీ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు, బాక్సీ టైప్ డిజైన్ లో మనకి ఈ స్కూటీని అయితే డిజైన్ చేశారు. అలాగే త్రిబుల్ టోన్ లో కనిపిస్తుంది ఈ పర్టికులర్ కలర్ అయితే మాత్రం. ఫ్రంట్ అంతా మనకి కంప్లీట్ నావీ బ్లూ అయితే ఉంది. అలాగే సైడ్ ప్యానల్స్ ఏమో మనకి కొంచెం సిల్వర్ అయితే ఇచ్చారు. అలాగే కింద ప్యానల్స్ ఏమో కంప్లీట్ గా నియాన్ కలర్ ఇచ్చి దాని మీద కొంచెం గ్రాఫిక్స్ కూడా యాడ్ చేశారనమాట. సో ఓవరాల్ గా మనకి చాలా ప్రీమియం గా ఈ స్కూటీని అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి లెగ్ రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంటుందని చెప్పొచ్చు. 290mm లార్జ్ లెగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా వస్తువులు క్యారీ చేయాలన్నా కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. అండ్ సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ఉంటుంది, అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే పిలియన్ ఫుడ్ పెక్స్ చూడొచ్చు, మనకి కంప్లీట్ గా మెటల్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే దట్టు ఏంటంటే ఇది మనకి బాడీలోకి అటాచ్ అయిపోతుంది. సో దీని యొక్క డిజైన్ కూడా మనకి చాలా బాగుంది. అలాగే సైడ్ ప్యానల్స్ కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీని ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఆర్బిటర్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ స్కూటీలో మెయిన్ హార్ట్ మోటార్ అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2.5 kWh BLDC హబ్ మోటార్ అనేది యూజ్ చేశారు. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 3.1 kWh IP67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ అనేది యూజ్ చేశారు. సో ఈ బ్యాటరీ మనం 0 to 80% ఛార్జ్ చేయడానికి 4 hours 30 minutes టైం అయితే తీసుకుంటుంది. అలాగే ఫుల్ ఛార్జ్ చేయాలంటే మనం అప్రాక్సిమేట్లీ 5 hours 30 minutes మనం ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో సిటీ అలాగే ఎక్కువ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో రైడింగ్ మోడ్స్ బట్టి మనకి రేంజ్ అయితే మారుతుందని చెప్పొచ్చు. సో వీళ్ళైతే క్లైమ్ చేసేది 158 kilometers అనేది క్లైమ్ చేస్తున్నారు. బట్ రియాలిటీలో మనం ఒక 130 నుంచి 140 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ స్కూటీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఛార్జర్ అనేది ఇన్బిల్ట్ గానే ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్ట్రా కాస్ట్ అయితే మీ ఛార్జ్ అయితే చేయరు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ కూడా కంపెనీ వాళ్ళైతే 68 km/h అనేది క్లైమ్ చేస్తున్నారు. అండ్ ఇక మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే మడ్ ఫ్లాప్ అయితే చూడొచ్చు, ఫైబర్ బాడీని యూజ్ చేశారు. అలాగే దీనిపైన రిఫ్లెక్టర్స్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇక దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/80 14 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో జనరల్ గా మనకి స్కూటీలో 10-inch వీల్ కానీ 12-inch వీల్ కానీ ప్రొవైడ్ చేస్తారు. బట్ వీళ్ళు 14-inch వీల్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మనకి మంచి రోడ్ గ్రిప్ తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి 90/90 12-inch వీల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మాత్రమే 14-inch వీల్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ మాత్రం 12-inch వీల్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా కంప్లీట్ గా ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ ఏదైతే లుక్ ఉందో సేమ్ లుక్స్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కింద నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్విన్ షాక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకి 2 షాక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవి కావాలనుకుంటే మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ట్విన్ షాక్స్ అనేవి ఆఫర్ చేస్తారు కాబట్టి మనకి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి 2 good అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఎటువంటి డిస్క్ బ్రేక్స్ అయితే ఉండవు, ఓన్లీ మనకి కేవలం డ్రమ్ బ్రేక్స్ తో మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెహికల్ అనేది టాప్ స్పీడ్ అనేది
అప్రాక్స్ 68 కిలోమీటర్స్ వెళ్తుంది కాబట్టి ఆ స్పీడ్కి మనకి డ్రమ్ బ్రేక్స్ అనేవి ఎనఫ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 169mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ అనమాట 763mm అనేది ఆఫర్ చేస్తున్నారు. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ కూడా చూడొచ్చు, కంప్లీట్గా మనకి ఫ్లాట్గా ఆఫర్ చేశారనమాట. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. సో సీట్ యొక్క లెంత్ కూడా 790mm అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం పెద్ద సీట్ అనేది ఆఫర్ చేశారని చెప్పొచ్చు. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ లెవెల్స్ కూడా మనకి బాగానే అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే బ్యాక్ సైడ్ స్ప్లిట్ గ్రాబ్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 34 లీటర్ బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో జూపిటర్లోనే మనకి 33 లీటర్స్ చాలా ఎక్కువ అనుకుంటే దీంట్లో ఇంకా 1 లీటర్ అనేది పెంచారని చెప్పొచ్చు. 34 లీటర్ బూట్ స్పేస్ అంటే మాత్రం చాలా ఎక్కువనే చెప్పొచ్చు. సో మీరు ఏమైనా థింగ్స్ అనేవి క్యారీ చేయాలంటే మాత్రం ఈజీగా మీరు క్యారీ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇక్కడ మనకి చార్జర్ అయితే చూడొచ్చు. సో చార్జర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చార్జర్ కూడా మీరు కావాలనుకుంటే దీంట్లో పెట్టుకుని మీరు క్యారీ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పోర్షన్లో ఇక్కడ చూసుకుంటే ఒక గ్లో బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న థింగ్స్ ఉంటే మీరు దీంట్లో కూడా పెట్టుకుని క్యారీ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా సేఫ్టీగా మనకి ఒక క్యారీ హుక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం పెట్టుకుని క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. సో కీ అనేది టీవీఎస్ లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కీ పక్కన చూసుకుంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది స్కూటీని ఛార్జ్ చేయడానికి, మనం మొబైల్స్ అనేవి ఛార్జింగ్ చేయడానికి ఇక్కడ మనకి ఫ్రంట్ ఇంకొక టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీని ద్వారా మీరు మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో హై బీమ్ లో బీమ్తో పాటు పాస్ స్విచ్ కూడా ఒకే బటన్లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద చూసుకుంటే దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో క్రూజ్ కంట్రోల్ అనేది ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద హార్న్ అయితే ఉంది. అలాగే దీంట్లో పార్కింగ్ బ్రేక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో ఇంజిన్ కిల్స్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద పి అని ఒక బటన్ కనిపిస్తుంది కదా, సో దీని ద్వారా మనం పార్కింగ్ అసిస్టెన్స్ కానీ లేదా రివర్స్ మోడ్ కానీ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే ఒక మోడ్ అని ఒక బటన్ ఇచ్చారు. దీనిలో ముందుగా చెప్పుకున్నట్టు ఎకో అండ్ సిటీ అని 2 మోడ్స్ ఉంటాయి కదా, దాన్ని స్విచ్ చేయడం కోసం ఇక్కడ మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైతే మనం రైడర్ 125 లో చూసామో సేమ్ కలర్ కన్సోల్ అని చెప్పొచ్చు. సో టాప్ లో ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే హై బీమ్ లో బీమ్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, హార్స్ లోగో కనిపిస్తుంది. అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్, అలాగే క్రూజ్ కంట్రోల్ సంబంధించిన ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ వెహికల్ లో బ్యాటరీ యొక్క ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో కనిపిస్తుంది. అలాగే ఆ ఛార్జింగ్ తో మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే క్లాక్ ఉంటుంది, అలాగే బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,09,000 అవుతుంది అనమాట. సో మీకు సబ్సిడీ అనేది ఒక 5,000 రూపీస్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 1,04,000 రూపీస్ ఎక్స్‌షోరూమ్ అయితే అవుతుంది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,19,000 రూపీస్ తో మనకి అమరావతి టీవీ షోరూమ్ లో అవైలబిలిటీ అయితే ఉంది. సో డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే మీరు 20,000 అండ్ అబవ్ మీరు ఎంత సరి పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ ఆర్బిటర్ యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మీరు అమరావతి నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ మనకి మంచి మంచి వెహికల్స్తో పాటు మంచి మంచి ఆఫర్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.